నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. బై ద వే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ లేదా డిస్లైక్ చేయండి. ఏది చేసినా పర్లేదు, మన ఛానల్కి బాగా పనికొస్తుంది. వీడియో అయిపోయిన తర్వాత మీకు వీడియో నచ్చితే అప్పుడు లైక్ చేయండి. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి వివో తరపు నుంచి. వివో వాళ్ళు కొత్త ఫోన్ లాంచ్ చేశారు ఇండియాలో, వివో V30e అని చెప్పి. దీని ప్రైస్ వచ్చేసి 28,000 రూపీస్. చూడడానికి చాలా బాగుంది. లైక్ కర్వ్డ్ 3D AMOLED డిస్ప్లే ఇచ్చారు, బ్యాక్ డిజైన్ కూడా బాగుంది. బట్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఇస్తున్నారు, లైక్ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అది. ఇన్ఫాక్ట్ వివో T3X లో సేమ్ ప్రాసెసర్ ఉంది. దాని ప్రైస్ 13,500 రూపీస్. దీని ప్రైస్ 28,000 పెట్టండి. సో చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ నేనైతే తప్పకుండా రికమెండ్ చేయను. మీరు కూడా ఈ ఫోన్ స్కిప్ చేస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ వాళ్ళు కొత్త ఫీచర్ లాంచ్ చేశారు కమ్యూనిటీ సెక్షన్లో. మీరు ఏదైనా కమ్యూనిటీని ఆర్గనైజ్ చేస్తున్నట్టయితే దాంట్లో ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ వేరే వాళ్ళు సైన్ అప్ అవ్వచ్చు అండ్ ఆ ఈవెంట్స్కి కూడా రిప్లై ఇవ్వచ్చు. నార్మల్ యూజర్స్కి అయితే ఈ పర్టికులర్ ఫీచర్ ఎక్కువ యూజ్ అయితే రాదు, బట్ కమ్యూనిటీస్ మేనేజ్ చేసే వాళ్ళకి బాగా పనికొస్తుంది. షామీ వాళ్ళు కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ చేశారు, ఆర్ షుడ్ ఐ సే రీలాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 13 Pro Plus వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ అని చెప్పి ఈ ఫోన్ లాంచ్ చేశారు. సో బాక్స్ ప్యాకేజింగ్ వేరేలా ఉంటుంది అండ్ ఛార్జింగ్ కేబుల్, చార్జర్, సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఫోన్ కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎవరికైనా ఫుట్బాల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఈ ఫోన్ చెక్ చేయొచ్చు, కానీ ప్రైస్ వైజ్ చూసుకుంటే అయితే వర్త్ అయితే కాదు అసలు. నెక్స్ట్ వచ్చేసి యాంబర్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు, పవర్ హబ్ 300 అని చెప్పి. ఇది ఒక మినీ పవర్ స్టేషన్ అనమాట. దీంట్లో మనకి 90,000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ దీంతో మనం అన్ని డివైజెస్ వాడుకోవచ్చు. లైక్ స్మార్ట్ ఫోన్స్ ఛార్జ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ వాడుకోవచ్చు, మినీ ఫ్రిడ్జ్ కూడా రన్ చేయొచ్చు అంట, టీవీ, స్పీకర్, ఫ్యాన్ కూడా రన్ చేయొచ్చు. సో మీలో ఎవరైనా బాగా అవుట్డోర్స్ తిరిగే ఎంతూజియస్ట్ ఉంటే ఈ పవర్ బ్యాంక్ లేదా మినీ పవర్ జనరేటర్ని తీసుకోవచ్చు. ప్రైసే బాగా ఎక్కువ ఉంది, 22,000 రూపీస్ ఉంది. డిస్కౌంట్ తర్వాత 20,000కి వస్తుంది. ఐకో వాళ్ళు ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. దాని పేరు వచ్చేసి ఐకూ Z9X. ఆల్రెడీ ఐకో వాళ్ళు ఐకూ Z9 అనే పేరుతోని లాస్ట్ మంత్ ఒక కొత్త ఫోన్ లాంచ్ చేశారు. దాని ప్రైస్ 20,000. అయితే ఈ Z9X దాని స్మాలర్ వేరియంట్ అండ్ దీని ప్రైస్ రఫ్లీ 13,500 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఇస్తున్నారు అండ్ సేమ్ ప్రాసెసర్ తోనే వివో T3X అనే ఫోన్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది 13,500కి. సో ఈ ఫోన్ కూడా రఫ్లీ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఉండొచ్చు. ఒకవేళ 15,000 అలా పెడితే T3X తీసుకోవడమే బెటర్. ఇన్ఫాక్ట్ అండర్ 15,000 లో ఈ ఐకూ Z9X అండ్ వివో T3X వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. HMD గ్లోబల్ నోకియాని బాగా బిండేస్తుంది. నోకియా 3210 ఫోన్ ని మళ్ళీ రీలాంచ్ చేసింది విత్ 4G. అండ్ అది మాత్రమే కాదు, నోకియా 215, నోకియా 225 అండ్ నోకియా 235 అనే 3 కొత్త 4G ఫోన్స్ కూడా లాంచ్ చేస్తుంది. ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,000 రూపీస్ ఉంటుంది. ఇవి స్మార్ట్ ఫోన్స్ కాదు, బేసిక్ 4G ఫోన్స్. కొన్ని యాప్స్ ఉన్నాయి, స్మార్ట్ యాప్స్ అని చెప్పి, లైక్ న్యూస్ చూసుకోవచ్చు, వాళ్ళ ఓన్ న్యూస్ యాప్స్ అవి కూడా, మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్ కూడా చూసుకోవచ్చు. అంతే. ఇవి తీసుకునే బదులు ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటే ఇంకా బెటర్. అంటే ఆబ్వియస్లీ ఫీచర్ ఫోన్స్ కొన్ని అడ్వాంటేజెస్ ఫీచర్ ఫోన్స్ ఉన్నాయి, సో మీ ఇష్టమే కదా. సామ్సంగ్ వాళ్ళు కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నారు, సామ్సంగ్ గ్యాలక్సీ F55 అని చెప్పి. ఇది సేమ్ సామ్సంగ్ గ్యాలక్సీ M55 కాపీ, కాకపోతే చూడడానికి డిఫరెంట్ గా ఉంటుంది. ఈసారి F55 లో మనకి వీగన్ లెదర్ ఫినిష్ వస్తుంది, చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఇస్తున్నారు అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రఫ్లీ 27,000 రూపీస్ ఉండే ఛాన్స్ ఉంది. M సిరీస్ కి F సిరీస్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. M సిరీస్ బాగా బడ్జెట్ ఓరియంటెడ్, చూడడానికి డిజైన్ బాగుండకపోయినా కానీ లోపల ఇంటర్నల్స్, స్పెసిఫికేషన్స్ అన్ని బాగుంటాయి. F సిరీస్ వచ్చేసి కొంచెం స్లైట్లీ ప్రీమియం మోడల్ లాగా. చెప్పా కదా, దీంట్లో వీగన్ లెదర్ ఇస్తున్నారు, సో ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. గూగుల్ వాళ్ళు గూగుల్ ఫొటోస్లో కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తున్నారంట. ఫీచర్ పేరు వచ్చేసి ఎన్హాన్స్ వీడియో అని చెప్పి. సో మీరు ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ ఏమన్నా ఉంటే గూగుల్ ఫొటోస్ నుంచి వెళ్ళి ఆ వీడియోని ఎన్హాన్స్ చేయొచ్చు. లైక్ జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయగానే ఆ వీడియోలో ఉన్న బ్రైట్నెస్ లెవెల్స్, సాచురేషన్ లెవెల్స్, షార్ప్నెస్ అవన్నీ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ ఇంప్రూవ్మెంట్స్ అన్ని డైరెక్ట్లీ మీ ఫోన్లోనే అవుతాయి. సో ప్రైవసీ ఇష్యూస్ ఉండవు అండ్ ఏమైతే ప్రాసెసింగ్ అవుతుందో అంతా మీ ఫోన్లోనే అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ వీడియో లెంత్ ని బట్టి, మీ ఫోన్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఆ ప్రాసెసింగ్ టైం అనేది వేరీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్స్ నడుస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ 2024 స్టార్ట్ అయింది అండ్ ఫ్లిప్కార్ట్లో నాకు తెలిసి SBI ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ అమెజాన్లో వచ్చేసి గ్రేట్ సమ్మర్ సేల్ 2024 స్టార్ట్ అయింది. దీంట్లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా వీటన్నిటికీ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో మీలో ఎవరైనా కొత్త ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకున్నా, స్మార్ట్ ఫోన్స్, గ్యాజెట్స్ ఏవి తీసుకోవాలనుకున్నా, దిస్ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్ టైం. అట్లీస్ట్ ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చి టుడేస్ టెక్ న్యూస్. అంత ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఏం లేదు. సో వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ కూడా కొట్టండి, అది కూడా మనకు పనికి వస్తుంది. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం.